వెల్కమ్ టు డైలీ టాపిక్స్ 365. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తరపున పోటీ చేసి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి గారు కూడా జగనన్న పథకాలను కాపీ కొట్టి గెలిచారు. 2-3 పథకాలను అమలు కూడా చేశారు. అయితే వైఎస్ షర్మిల మేడంని కాంగ్రెస్లో చేర్చి జగనన్నపైకి ఉసిగొల్పారు. జగనన్న ఓడిపోయారని రేవంత్ రెడ్డి గారు జగనన్నను సచ్చిన పాముతో పోల్చారు. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రాణంతో ఉన్న పాములా బుసకొట్టి హైడ్రా అని మొదలుపెట్టి ప్రజల ఇళ్లను భవనాలను కూల్చివేశారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఇల్లు లేని ప్రజలకు ఇల్లు కట్టించి ఇస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం జీవితాంతం కష్టపడి సంపాదించి కట్టుకున్న ప్రజల ఇళ్లను కూల్చివేశారు. జగనన్న మాత్రము ఇల్లు లేని ప్రజలకు ఇల్లు కట్టించి ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారు ప్రజలకు ఎలాంటి నష్టం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు మాత్రం ప్రజలను బాధ పెట్టారు. వారి ఇళ్లను కూలదోశారు. రాహుల్ గాంధీ గారైనా రేవంత్ రెడ్డికి చెప్పాల్సింది. ప్రజలకి అలా నష్టం చేస్తే ఈసారి మన ప్రభుత్వం రాదు అని చెప్పాల్సింది. కానీ రేవంత్ రెడ్డి కన్నా చంద్రబాబు గారు నయం. అయినా ప్రజలకి ఏమీ చేయకపోయినా ప్రజల ఇళ్లను మాత్రం కూలదోయలేదు. జగనన్న ప్యాలెస్ను మాత్రం కూలదోశారు.